నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కామారెడ్డి కలెక్టరేట్ నుండి వర్చువల్ మోడ్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు, చిన్నారులపై నేరాలు చాలా వరకు తగ్గాయని పోలీసులు పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి యేసుక్రీస్తు కృప వల్లే తగ్గిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ అన్నారు. మానవ జాతికి వణికించిన మహమ్మారి మనం చేసిన సేవల వల్ల తగ్గలేదని, కేవలం యేసుక్రీస్తు కృపా దయ వల్లే తగ్గిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఏం చెబితే అధిష్టానం అదే నమ్ముతోందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుందన్నారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఇన్ఛార్జీల మీదే ఆధారపడడం వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందంటూ కాంగ్రెస్ అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అనంతపురం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరంలోని విద్యారణ్యపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్యూబ్ జావేద్ యలహంక మెయిన్ రోడ్ సమీపంలో ఉండే షేక్ పర్వేజ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతిపాడులోని ఎస్ఎఫ్ఎఫ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా టంగుటూరులో యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. చింతలపాలెం గ్రామానికి చెందిన కసుకుర్తి మౌనిక్ చందు అనే యువకుడి మృతదేహం ఒంగోలు వెళ్లే రోడ్డు దగ్గర ఉన్న తూముల కింద నీటిలో లభ్యమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షం నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరంలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీసీపీ రూపేష్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు సందర్భోచితంగా గౌరవం లభించి అభివృద్ధి ఫలాలు పొందగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కోటిలోని వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద బజరంగ్ దళ్ భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలకు నిరసనగా డైరెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల రక్షణ కోసం పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో హైవే రహదారిపై కంటైనర్ లారీ కిందికి కారు దూసుకుని పోయిన ఘటనలో కారులో ఉన్న 3 తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో క్రిస్మస్, సంక్రాంతి కానుకల కిట్లను మాజీ ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు పంపిణీ చేశారు. విజయవాడలో సామూహిక అత్యాచార బాధితురాలిని బీజేపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మకు 24 గంటలు సమయం ఇస్తున్నా అంటూ హెచ్చరించారు. విశాఖ నగరంలో అందరి కృషితోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దిగంబర నాగ సాధువులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.